ట్రూ. సో అప్పట్లో ఏఆర్ రెహమాన్ గారితో మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండేవి ఇనీషియల్గా? తను కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు అవును, మన మీ దగ్గర. దగ్గర. చాలా చిన్న కుర్రాడు అప్పుడు అతను వచ్చి కీబోర్డ్ ప్లేయర్గా చాలా అందరికీ బాగా నేర్చుకున్నాడు. అంటే నేను ఎలక్ట్రానిక్స్ వాడేవాళ్ళం బాగా కాబట్టి నేను ఆ సౌండ్ ట్రాక్స్ ఎలక్ట్రానిక్స్ వ్యాంజిలిస్ అని టాంజరిన్ డ్రీమ్ అని ఆల్ ఎలక్ట్రానిక్స్తోనే చేసేవాడు అప్పట్లో. జాన్ మిచెల్ జేర్ అని ఓన్లీ సింథసైజర్స్ తోటి వాళ్ళు చేసిన ఆ సీడీస్ ఎల్పి రికార్డ్స్ నేను కలెక్ట్ చేసేవాడిని. అవన్నీ విని వాడికి వినిపించేవాడిని అన్ని. వాడు చిన్నవాడు వాడు అని విని అబ్బా అయ్యో అనేవాడు, ఎగ్జైట్ అయ్యాడు వాడు కూడా. అయినా అక్కడ నుండి అలా నేర్చుకొని తను కూడా అడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్స్ మీద తను మొదటి నుండి కంప్యూటర్ల మీద వర్క్ చేసేవాడు. నాకు అంత ఓపిక లేదు. కంప్యూటర్ నాకు ఇన్స్టెంట్ కంపోజర్స్ కదా, మేము ట్యూన్ కంపోజ్ చేయడం, దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయటం, రిథమ్ వేయటం, ఆర్కెస్ట్రా చేయటం, టేక్ చేయటం. కంప్యూటర్లో కొంచెం టొక్కు కూర్చొని ఉన్న మ్యూజిక్ అసలు పోద్ది. అలాగా తను కంప్యూటర్ మీద ఓపిక్గా కొంచెం స్టడీ చేసేయడం. తను వాడు ఎరా రాగానే తనకి అది హెల్ప్ అయింది. ఓకే. సో రెహమాన్ గారిది రీసెంట్గా చాలా పెద్ద హిట్ అయిన సాంగ్ మనకు తెలిసిందే, పెద్ద సాంగ్ చిక్రీ చిక్రీ. చిక్రీ చిక్రీ. సో అది మీకు ఎలా అనిపించింది? చిక్రీ చిక్రీ బాగా వెరీ క్యాచీ నెంబర్. అది మంచి గ్రూ, అది మంచి రగ్గే గ్రూ. అది గ్రూ ఇన్ ద సెన్స్ చిక్ చక్ చిక్ చక్ చిక్ చక్ ఆ బీట్ వాళ్ళ క్యాచీగా పెట్టాడు. అదే చెప్తున్నాను, ఇప్పుడు తెలుగు పాటలు ఏమిటంటే సాహిత్యంతో పోయింది. ఒక ఊత పదం ఉంటే చాలు, చికిరి చికిరి అంటే చాలు, ఆ పాటే పాడుకుంటారు. ఎవరికి ఓపిక లేదు ఇప్పుడంతా. ఇప్పుడు ఆ రోజుల్లో సీతారామ శాస్త్రి గారు రాసాడని పాటను విని ఆహా ఏం రాశాడు, అంత ఓపిక ఎవరికి లేదు. ఆత్రేయ గారు రాసిన, ఇప్పుడు వేటూరు గారు రాసిన పూర్వం పాటలు ఉండిపోయినాయి. వాటిని విని ఎంజాయ్ చేయటమే మనం. అంతేగాని ఇప్పుడు పాటల్లో ఊత పదాలు తప్పితే అస్సలు సాహిత్యం లేదు. నేను క్రిటిసైజ్ చేయకూడదు, సారీ ఎందుకు గోవిందా నాకు వద్దు, ఎందుకంటే మళ్ళీ నేను కాంట్రవర్సీ చేశాను, నాకు వద్దు అంటే అది పోయింది కంప్లీట్గా. అది మళ్ళీ రావాలి కదా, వస్తుందా? ట్రూ సార్. నేను ఒకటి చెప్తాను మీకు. సో ఇంతకు ముందు పాటలన్నీ మేము ఇప్పటికీ వింటున్నాం, కానీ ఇప్పుడు పాటలు మేము 2 సార్లు వింటాం, 3 సార్లు వింటాం అంతే. తర్వాత మళ్ళీ నేను వినాలనిపించదు. అప్పటి పాటలు ఇప్పటికీ నువ్వే కావాలి కానీ, మనసంతా నువ్వే కానీ, అన్ని సాంగ్స్ నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, అవన్నీ ఇప్పటికీ వినాలనిపిస్తుంది. నేను ఇప్పటికీ నిన్నటి వరకు నా రింగ్ టోన్ కానీ, కాలర్ ట్యూన్ కానీ నువ్వే కావాలి సాంగ్ కదా. దట్ ఇస్ ద సాంగ్స్. అంటే ఇప్పుడు కాలం కూడా మనం బ్లేమ్ చేయకూడదు, మనం చేస్తే వింటారు అక్కడ. నా డౌట్ అదే సార్, ఎందుకు వినలేకపోతున్నాం ఇప్పటి సాంగ్స్ మేము? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎలా చెప్పాలి దాన్ని, అంటే అది కంపోజర్స్ యొక్క వీక్నెస్సా లేకపోతే డైరెక్టర్స్ వీక్నెస్సా, ఎవరు వీక్నెస్? మ్యూజిక్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ వచ్చేస్తే కాదు, ఓన్లీ సౌండ్తో కొట్టి అది చీటింగ్ బిజినెస్ అయిపోద్ది. సౌండ్ ఈజ్ ఎ చీటింగ్ బిజినెస్. సౌండ్లో కూడా మన కరెక్ట్ అయిన ఎమోషన్, కరెక్ట్గా ఆ సౌండింగ్ ఆఫ్ మ్యూజిక్, కలర్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తే ఇప్పుడు సౌండ్ ఓకే. లేకుంటే రోత పెట్టి ఓడి ఇస్తే అది ఊరికి థియేటర్లో వరకు మాసెస్ ఎంజాయ్ చేస్తారు కానీ టీడీఎస్ అయిపోద్ది, చెవులకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందుకని సౌండ్కి ఒక డిజైనింగ్ ఉందమ్మా. ఇప్పుడు ఆర్కెస్ట్రా ఇప్పుడు హ్యాన్స్ జిమ్మర్ చేస్తారు, హ్యాన్స్ జిమ్మర్ హాలీవుడ్ కంపోజర్, ఇప్పుడు జాన్ విలియమ్స్, వీళ్ళంతా గ్రేటెస్ట్ కంపోజర్స్. వాళ్ళకి ఎంతమంది ఆర్కెస్ట్రా వాడతారు తెలుసాడు? 300 మంది 400 మంది ఉంటారు, మొత్తం ఫుల్ సింఫనీ ఆర్కెస్ట్రా ఉంటుంది. వాడినా అది ఎంత సౌండ్ వస్తుంది నీకు? వాళ్ళు బా అంటే మొత్తం చిరిగిపోద్ది మొత్తం స్పీకర్లు కదా. దాన్ని ఎలాగా పాలిష్డ్గా పెడతారు, డిజైన్డ్, క్లీన్. రోత పుట్టించకూడదు ఎప్పుడు సౌండ్. అందువల్ల దట్స్ హ్యాపెనింగ్, దట్ మిస్టేక్ ఈస్ హ్యాపెనింగ్ డెఫినెట్గా. మీరు యంగ్స్టర్స్ మీరు అడుగుతున్నారు చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు పాటలు మీరు పాడలేకపోతున్నాం అంటే దట్ ఇస్ ద రీజన్. ఇప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక ఇమేజ్ వచ్చేసింది. ఒకటి కొట్టిందే మ్యూజిక్, ఏదో పిచ్చి పిచ్చి పాటలు, ఏంటి అరుపులు, కేకలు, దెయ్యాలకు వస్తాయి చూసా, అటువంటి పాటలు అయిపోయినాయి మనకి. సారీ నేను క్రిటిసైజ్ అనుకోవద్దు. మెలడీ పాట వింటారుగా జనాలు, వినడానికే ఉన్నారు జనాలు. ఎవరైనా యూత్ కూడా వినరా? మెలడీ చేసి వినరా చెప్పు? దాన్ని చేసే విధానం కావాలి. ఊరికే ఏదో మన ఫారిన్ సాంగ్స్ ఇంగ్లీష్ సాంగ్స్ వినేసి అది వినేసి యాజ్ ఇట్ ఈస్ అది ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ చేస్తే మనకి ఎట్లా మ్యాచ్ అవుతుంది చెప్పండి? మన సినిమాకి మ్యాచ్ కాదమ్మా. అదే డ్రాబ్యాక్. అన్ని సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం మ్యూజిక్ వల్ల చాలా సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి. రిపీట్ ఆడియన్స్కి ఒక్క పాట బాగుంటే చాలు, ఒక్క పాట అబ్బా
హమ్మింగ్ ఉంటే హమ్మబుల్గా ఉంటే చాలు. ఆ సినిమా ఆల్మోస్ట్ అలా హిట్టే. రోత పుట్టే మ్యూజిక్ అది నేను యాక్సెప్ట్ చేయను.